హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా గుడ్లు పచ్చి కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇంకా శుభ్రం చేసి నా రొయ్యలలో పసుపు వేసి వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్లను ఉడకపెట్టి వాటిలో ఉన్న పూర్ణాన్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వాటిని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలిపినవి బాగా ఎర్రగా వేగిన తర్వాత కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి. తగినంత కారం వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన వాటిలో పచ్చి రొయ్యలను వేసి మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసి మరొకసారి కలుపుకోవాలి. అవి బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా ఎగిరిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి. కూర బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే డిఫరెంట్గా గుడ్లు పచ్చి కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.